అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు, రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాడు శని 2వ భాగం ప్రారంభమైంది. ఈ రాశి వాళ్ళకి ముందు అనవసరమైన దండ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాశి వాళ్ళకి పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వటానికి బాగా మంచి అవకాశం ఉంది. కానీ కాలసర్ప దోషం ఉంది. తర్వాత ఈ కాలసర్ప దోషం వల్ల జాగ్రత్తగా చూపించుకొని వివాహం చేసుకోవాలి. ప్రేమ వివాహాలు అసలు పనికిరావు. ఎంతో జాగ్రత్త పడి చేసుకుంటే ఎంతైనా మంచిది. కాబట్టి జాగ్రత్తగా ఏలినాడు శనిలో ఎప్పుడు ప్రతి వ్యక్తి ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎంతో ఓర్పు కావాలి. కోపం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా వేధించినా నన్ను కాదు అన్నట్టుగా మర్చిపోయి వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తే మీ దోషాలన్నీ పోతాయి. ఏమండి, ఎవరో నీ మీద తెగబడ్డారు అనుకునే దానికంటే మరి రమణ మహర్షుల వారికి వీపు మీద ఒక పుండు బయలుదేరింది. శివము రక్తం కారుతోంది, నీరు కారుతోంది, వాసన వస్తోంది. ఎవరో ఆయన చూసా పుండుకి ఏదైనా మందులు వాడుకోకూడదా అని అడిగారు. నీకెందుకురా నాయన, దాని పని చేసుకుంటోంది, నీకెందుకురా, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అన్నారు. అట్లాగే ఎవరు ఎన్ని రకాలుగా అనవసరంగా వృధాగా నిన్ను ఇబ్బంది పెట్టినా నీవు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టద్దు. నీవు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించొద్దు. నీ ఇష్టదైవాన్ని పూజించు. తల్లిదండ్రులని ప్రేమగా చూడు. గడపలోకి వచ్చిన ఆవుకి ఆహారం పెట్టు. కాదండి గో సంఘాలను ఎక్కడికి పోయినా ఆహారం పెట్టు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడి ప్రదక్షిణం చెయ్యి. ఎక్కడి నుంచైనా అన్ని ఆవు పాలు తీసుకెళ్ళి శివుడికి అభిషేకానికి ఉపయోగపడు. ఇది జన్మశని చాలా కష్టపెట్టే టైము. ఈ కష్టం నుంచి నీవు బాగుపడాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. సత్ప్రవర్తన కలిగి ఉండండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే నా మతం వల్ల నాకు వచ్చిన లాభం ఏమీ లేదు అని ఏదో అనవసరమైన మనస్సులో విరక్తి పుట్టించుకొని వేరే మతానికి పోతున్నారు. నీ మతంలో బాగుండకపోతే ఇంకో మతంలో కూడా బాగుంటుందని నమ్మవద్దు. ఏ మతమైనా మంచి చెప్పేది, ఏ మతమైనా చెడు చెప్పేది కాదు. మీరు ఎట్లా ఉంటుందంటే అన్నం పొయ్యి మీద పెట్టి వండటానికి మొదలుపెట్టావు, 3 వంతులు ఉడికింది, ఎంతసేపటికి ఉడకలేదని విసుగు పుట్టి ఇంకోళ్ళ ఇంటికి పోయి అన్నం తిని ఆ పొయ్యి ఆపేస్తే ఎట్లా ఉంటుంది? నీ మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతానికి పోతే అట్లాగే అవుతుంది. కాబట్టి ఈ మీనరాశికి చాలా కష్టదశ. ఏలినాడు శని 2వ భాగం 2 సంవత్సరాలు 6 మాసాలు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. అందులో ఈ నెల 18 నుంచి రాహు మళ్ళీ 12కి వచ్చాడు. కేతువు మాత్రం బాగున్నాడు. కాబట్టి కేతువు ఒకడు, శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బాగున్న సంగతి వదిలేసేయండి. బాగుండని సంగతికి ఆలోచించండి. మనకు శరీరంలో 6 భాగాలు ఉన్నాయి. 2 ముక్కులు, 2 చెవులు 4, 2 నోళ్ళు, 2 కళ్ళు 6, కళ్ళు ముక్కులు చెవులు 6, నోరు 1 7. వీటిల్లో ఏది పని చేయకపోయినా నువ్వు ఎందుకన్నా పనికొస్తావా? అవి బాగున్నాయి కదా నీ వదిలిపెడతావా?
బాగుండని దాని గురించి ఆలోచించండి. నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించండి. కష్టం పోవాలంటే దైవాన్ని నమ్మండి. కష్టం పోవాలంటే నీ జాతకరీత్యా ఏం దోషం ఉందో చూపించుకోండి. ఆ గ్రహాలకి తగిన పూజలు చేసుకోండి. ఇప్పుడు మా బోటి వాళ్ళని చెప్పేది ఏమిటంటే, మేము ఎవరిని పోషించలేము, కానీ మమ్మల్ని ఎవరు పోషించాల్సిన పరిస్థితి లేదు. మా బతుకు మేము బతకడానికి భగవంతుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అందరికీ మంచి మాట చెప్పాలి. చాలామందికి ఏమవుతుందంటే, వయసులో సంపాదించి పిల్లల్ని ఉత్తీర్ణులు చేసిన తర్వాత ఏమి మిగలక, తనకు తింటాని లేక, పిల్లలు తనకు పెట్టలేక, పిల్లలకు వచ్చేది చాలక వృద్ధాప్యంలో బాధపడుతున్నారు. ఇవాళ పరిస్థితుల్లో నేను వృద్ధాప్యం వచ్చిన ఒకళ్ళకి ఆధారపడకుండా బతకడానికి పరమేశ్వరుడు నాకు మంచి మార్గం ఇచ్చాడు. ఎందుకంటే పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ నాకు తెలిసి కానీ తెలియక కానీ తప్పు అన్నదాన్ని నేను జోలికి నేను పోలే. ఇది తప్పు అంటే దాని విషయానికి పోలే. మంచి అనేదాన్ని అవలంబించా. అందువల్ల నీకు ఇవాళ నాకు పరమేశ్వరుడు ఇట్లా కూర్చొని తినడానికి ఆహారం ఇచ్చాడు. నా మంచి నాకు భగవంతుడు చూపిస్తే నా చేతనైన మంచి అందరికీ చెప్పటం నా ధర్మం అని నేను ఈ విధంగా చెబుతూ ఉన్నా. ఎందుకంటే ఒకటే మాట చెబుతున్నా వినండి. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరదులు, అన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగా వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరూ దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుక మాయుష్యమివ్వలేరు. చుట్టముల మీద భ్రమదీసి చూరచెక్కి సంతతము మిము నమ్ముట సార్థకంపు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూత దూర. నీవు 100 సంవత్సరాలు బతికినా నీకు భార్య, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, నీ కుటుంబం 1000 మంది ఉన్నా కూడా నీ కుటుంబానికే కనీసం 50 మంది ఉన్నా నీ ప్రాణావ సమయంలో నీ చుట్టూ కూర్చొని ఏడుస్తారు తప్పితే వాడు నిన్ను బతికించలేరు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు కూడా ఏడవటమే జరుగుతుంది. ఎప్పుడైనా సరే అవసాన సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ అందరూ చెయ్యాలి. వాడు పోతే వాడు ముసలాడైన తర్వాత పోయిన తర్వాత ఉండగా ఏం చేయగలరు? వాళ్ళు ఏమి చేయలేరు. మీరు పెడితే తింటున్నారు. వాళ్ళ ఎందు మీకు విశ్వాసం ఉంటే వాళ్ళ ప్రాణావసాన సమయంలో ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు భగవంతుడిని గూర్చి కీర్తించండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళరు. ఇంతమందికి సంపాదించి అంత ఇచ్చినా నువ్వు తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఇక్కడే వదిలిపెట్టిపోతావు. నీకోసం ఏడ్చేవాళ్ళు శ్మశానం దాకానే వస్తారు. ఆ తగలేసిన దాకానే ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల మీద స్నానం చేసి మైలబడ్డామని ఇంట్లోకి వస్తారు. అంటే నువ్వు ఇంత పెంచి పెద్ద చేసి సంపాదించి డబ్బిచ్చి వాళ్ళకి దారి చూపిస్తే నీవు చస్తే వాళ్ళకి సూతకం. నీవు కూడా అదే చేసావు ఒకప్పుడు నీ తల్లిదండ్రులు పోయినప్పుడు. కాబట్టి ఎవరికి వారే యమునా తీరే వేదాంతం అని ఎరుగండి అని చెప్పింది. కాబట్టి ఎవరు నిన్ను రక్షించేవాళ్ళు లేరు. నిన్నెవడైనా రక్షిస్తే భగవంతుడు, ఆ పరమాత్మని ఎప్పుడూ పూజించండి. పిల్లల కోసం పాటుపడండి వద్దంటలే. నీవు కన్నావు కాబట్టి వాళ్ళకి మార్గం చూపించడం వరకే నీ బాధ్యత. వాళ్ళు నిన్నేదో పెంచుతారు, పోషిస్తారనే ఆశ నీకు వద్దు. ఎవరికైనా సరే ధర్మం చేసేటప్పుడు నేను వాళ్ళకి పెడుతున్నాను, నాకు లేనప్పుడు ఎవరైనా పెడతాడు, పెట్టాలి అనే ఆశతో పెట్టద్దు. నీ బాధ్యత, నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తున్నాను చూడు. అట్లా ఉంటే
వాళ్ళు పెట్టలేదనే ఉద్దేశం నీకు ఉంటే నీవు భగవంతుణ్ణి ప్రార్థించలేవు. ఎందుకంటే జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు. 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిద్రపోతావు. మిగిలిన సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. చిన్నప్పుడు ఆడుకుంటావు, చదువుకుంటే ఇప్పుడు చదువుకుంటావు, యవ్వనం వచ్చిన తర్వాత పెళ్ళాంతో తిరుగుతావు, పెళ్ళాం పిల్లలు పుట్టిన తర్వాత సంపాదన కోసం బయలుదేరుతావు. ఇందులో 50 సంవత్సరాలు నిద్ర, 45 సంవత్సరాలు చదువు, ఆట పాట, పిల్లలు, భార్యతో సంసారం, పిల్లలతో సంసారం, పిల్లలతో ఆడుకోవటం. 95 సంవత్సరాలు అయిపోయినాయి. ఒక 5 సంవత్సరాలే నీకు భగవంతుడిని పూర్తిగా ప్రార్థించడానికి నీకు ఏ బాధ్యత లేకుండా నీకు సమయం భగవంతుడు ఇచ్చాడు. అప్పుడైనా పూర్తిగా భగవంతుడిని స్మరణ చెయ్యి. కానీ జీవితంలో భగవంతుడిని స్మరించవద్దని నేను చెప్పటం లేదు. ఎప్పుడూ భగవంతుడిని స్మరించు. ఎప్పుడూ మనస్సులో నీ ఇష్టదేవుణ్ణి మనస్సులో తలుచుకుంటూ ఉండు. రామ, హరి, అచ్యుత, అనంత, గోవింద, నారాయణ, హరి. ఈ మాటల్లో ఏ మాట అయినా పనికొస్తుంది. రామ, కృష్ణ, శివ, ఈ పదాలు ఎప్పుడు మనస్సులో తలుచుకుంటే నీకు ఏ గ్రహబాధలు, ఎవరి వల్ల ఎటువంటి సమస్యలు రావు. తామరాకు మీద నీటి బొట్టు తామరాకుకి అంటకుండా వెళ్ళిపోతుంది. అదేవిధంగా నీ దోషాలని వెళ్ళిపోతాయి. కాబట్టి నేను చెప్పింది బాగా ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే మా ఫోన్ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి తగిన ఫీజు చెల్లించి మీ జాతక ఫలితం తెలుసుకొని దాని దోషాలు ఏమైనా ఉంటే దానికి ఆ దోషాలు పోయేవి చేయిస్తాం. మేము చెప్పేది మంచి అని ఆలోచించుకోండి. ఏదో డబ్బుల కోసం చెప్పేయటం కాదు. మంచి జ్ఞానం కలిగి ఎంతో గ్రంథ పరిశీలన జీవితం మొత్తం ధారపోసి చెబుతున్న మాటలు స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.